నరసింహ, నా గురించి నీకు తెలీదు. ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు. ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు. నిన్ను నేను దక్కించుకుని తీరుతాను. అంతవరకు నేను వదిలిపెట్టను. బేబీ, 5 రూపాయలు. నా 5 రూపాయలు చూశారన్నావుగా, నాకింకో రూపం ఉంది, 6 రూపాయలు. ఈ నరసింహుని ఉగ్రస్వరూపం. అది నువ్వు చూశావో తట్టుకోలేవు, అల్లాడిపోతావు. నా గురించి నీకు తెలీదు. నా దారి రహదారి, అడ్డం రాకు. వెయిట్, నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? నేను అధికార పార్టీ మనిషిని, కొండవీడు యువజన నాయకుడిని, ఈ ఊరికి వెలుగునిచ్చే సూర్యుడి లాంటోడిని. నువ్వు ఈ పొద్దు తిరుగుడు పువ్వులా ఉంటే మంచిది. నేను ఇది నమ్మకం ఉంది, దమ్ముంది, ధైర్యం ఉంది. అవన్నీ నాకు ఉన్నాయి. అయితే నేనే నీకు పోటీ. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు, రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. నా చరిత్ర నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. చరిత్రల గురించి, చెత్త బుట్టల గురించి నేను తెలుసుకోను. నీతో గొడవ పడ్డానికి రాలేదు, పరిచయం చేసుకుందాం వచ్చా. నేను మాత్రం ముందు గొడవ పడ్డాకే పరిచయం చేసుకుంటాను. ఈ ఏరియాలో నా పాపులారిటీ గురించి నీకు తెలీదు. పాపులారిటీది ఏముందిలే, పాసింగ్ క్లౌడ్ లాంటిది. వాతావరణం వేడెక్కి వాన కరిగిపోద్ది. నేను ఆకాశం లాంటి, ఊరుముచ్చినా, మెరుపు వచ్చినా, పిడుగొచ్చినా నేనెప్పుడు ఒకేలా ఉంటాను. నా ముందు వచ్చి పాసింగ్ క్లౌడ్స్ ఫోబిచ్చుకెళ్ళు. నేను పాసింగ్ క్లౌడ్ ఏంట్రా? రాయంట్రా బేబకు. ఎత్తకో, కంటిన్యూ చేయి. నరసింహ, ఈ ఛాన్స్ పోతే నీకు రానే రాదు. ఇప్పుడు అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతుంది. నీ లవ్ గురించి అమ్మాయితో చెప్పు. నీకు ఇష్టమైన అడుగు, తనకు ఇష్టమైన చెప్పింది అనుకో. ఆ అమ్మాయిని గట్టిగా కౌలించుకొని పెదాల మీద కస్సు 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 అని ముద్దులు పెట్టేసి, బాబు నాన్న కరెక్ట్ చేస్తావు కదా, చెడగొట్టుకోకమ్మా, వెళ్ళి దాక్కుంటాం. రండి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారట. ఏమి లేదండి. ఏం లేదా? ఏమి లేదండి. మరి నన్ను వెళ్ళమంటారా? వెళ్ళండి. ఏంట్రా? ఎంత చెప్పాం? ఏం చెప్పారు? ఇంకా నయం, ఎప్పుడు చెప్పామన్నా కాదు. అవును, ఎప్పుడు చెప్పారు? నరసింహ, మనం ఇలా వస్తున్నావా? ఆ అమ్మాయి పొలబడితే ఎలా వస్తున్నా? నేను మొదటి నుంచి నీకు చెప్పలే నరసింహ. అటువరా. ఏంటిది? లవ్ లెటర్. ఆ అమ్మాయి ఇచ్చిందా? ఇవ్వాలి. రాయాలా? అవును, పట్టుకో. నువ్వు ఇప్పుడు చూడు, మాట్లాడాల టక్ 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 వదులుతారు. అవును, ఇప్పుడు టకటగా చెప్తావు. ఆ అమ్మాయి ఎదురుపడగానే తెల్లమొక వేస్తావు. నువ్వు ఒంగరా గుండు. చెప్పు. ఇప్పుడు నీ సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తూ మీ ప్రేమను ఆశించే నరసింహం. పెట్టు. చిరిగిపోగలదు. వెళ్ళి ఇచ్చేసిరా. నేనా? వద్దురా, నువ్వురా. నేను వాళ్ళ నేనే లవ్ చేసింది, నువ్వే లవ్ చేసింది. నా వల్ల రైతుడి కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా? సరేలేరా. ఆగకు, రేపు ఏకాదశి కదా. అవును, అయితే ఏకాదశి బుధవారం, మంచి రోజు. రేపి రాను దేనికి మంచి రోజు చూడాలో కూడా తెలియట్లేదు. లవ్వమ్మా, కొత్త జీవితానికి ఆరంభం, ఇదే పునాది. మరి మంచి రోజు చూడొద్దా? ఇప్పుడు మాట్లాడతావులే అమ్మా, నువ్వు రామ్మా రా. మీరు వాళ్ళ పెద్దమ్మాయి ప్రమేడతో నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పండి సార్. చెప్పగానే వచ్చేస్తున్నా బావా బావా అని చెప్పేసి. సార్, అమ్మాయికి మీరంటే పిచ్చి సార్. మీరంటే పడి చచ్చిపోద్ది సార్. మీ పేరు చెప్పగానే బావా బావా అంటూ ఒకటే. అరే బాలుగా ఫినిష్ చేసి దొప్పించుకోరా దరిద్రుడా. ఏదో టెన్షన్ తో చచ్చిపోతున్న తర్వాత ఏం చెప్తావా అని చెప్పాడు. తర్వాత ఏంటి సార్, ఆ అమ్మాయికి మీరంటే ప్రాణం సార్. ఆ అమ్మాయి చూపుతో మిమ్మల్ని తినేస్తుంది సార్. సార్, మీరు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పండి.
వెంటనే పమేరియన్ కుక్క పిల్లలాగా పరిగెత్తుకొచ్చేస్తుంది మీ వెనకాల. మీ అత్తగారు కూడా అదే ఫ్లైట్ ర్యాక్ కట్టుకుని వెనకాల వచ్చేస్తుంది సార్. బాలుగా Believe me. ఎంతైనా చాలా వాల్యుబుల్ మాట మాట్లాడేవరా, ముద్దు పెట్టాలరా. మా అత్తయ్య తిట్టిన తిట్లు కాన్ఫిడెన్స్ పోయిందిరా. బాలు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలరా. ఏం కావాలి బాబు? ఒకవేళ ప్రేమిలు నన్ను చూస్తే, టెంప్ట్ అయిపోద్ది, మాట్లాడితే, మెల్ట్ అయిపోద్ది, ముట్టుకుంటే, కనెక్ట్ అయిపోద్ది. మీరు ఇక్కడే ఉంటే లేట్ అయిపోద్ది. నాన్న పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది. ఒక్కడే ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. చూడప్ప సిద్ధప్ప, నేను ఒక మాట చెప్తాను. పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా.